తెచ్చి పడిపోవాలి ఇక్కడ రామ్ రామ్ కొన్ని దాలా ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ లేదు బాగున్నాయి. ఫైట్స్ కోసం సినిమా చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, రామ్ చరణ్ యాక్షన్ బాగుంది. రామ్ చరణ్ గారు బాగా చేశారు. బోయపాటి ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకోసారి మళ్ళీ ఛాన్స్ వస్తే ఇంకోసారి సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. పూరా మాస్ అంతే. ఏం ఫ్యామిలీ బోయపాటి మార్క్ అంటే బోయపాటి మార్క్, రామ్ చరణ్ మాస్. నేను అదే చెప్తున్నాను భయ్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసేంత సినిమా అయితే కాదు, ఓన్లీ ఊరా మాస్ అంతే. ఫ్యాన్స్కి బీభత్సం అంతే. రామ్ చరణ్ మిస్టేక్ అంచనా, డైరెక్షన్ అంతా కాన్సన్ట్రేషన్ యాక్షన్ సీక్వెన్స్ మీదే తీశాడు, అంత రంగస్థలం అంత అయితే కాదు. ఆ చిట్టిబాబు వేరు, ఈ కొన్నిదెల వేరు. మిస్టేక్ టైం పీరియడ్ లేదు వీళ్ళిద్దరికి, అంటే నెక్స్ట్ మూవీ కోసం జస్ట్ 6 monthsలో 8 monthsలో కంప్లీట్ చేసినట్లుంది మూవీ. సినిమా కూడా అంతే, లోపలికి వెళ్తాం వెళ్ళే వరకే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ని ప్రేమించకుండా బయటికి రామ్ అంతే. Charan performance was really good. He acted like a very matured artist. The story in the film lagged in the second half, but we should specially mention the first half, which was really too good. And the interval itself created a phobia like what would be happening in the second half, and it was too good. The interval bang was too good. It was very good. 3.5 I could rate. So movie is very good. Music అంతా కూడా మంచిగా ఉండే. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగీ అనిపించింది, కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం మించేసారు అనిపించింది. తీసిన రామ్ చరణ్ మూవీ కాబట్టి అందరం చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా తీశాడు. సో ఇట్స్ డెడ్లీ కాంబినేషన్. పర్ఫెక్ట్ మాస్ హీరోకి మాస్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంది. సో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే ఇట్స్ విజువల్ ట్రీట్ టు ఫ్యాన్స్. మూవీ అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా రామ్ చరణ్ ఫ్యాన్ని. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్లు అయితే మామూలు బోయపాటి స్టైల్లో ఉన్నాయి. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి పోటీగా సరైన మగాడు సరిగ్గా పుట్టినోడు ఒక్కడూ లేడు. ఈ సంక్రాంతి మాదే. జై మెగా ఫ్యామిలీ. ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్. మాస్ హిట్ ఫిలిం. స్టోరీ అడగద్దు నువ్వు, రామ్ చరణ్ సినిమా ఎరగ తీశాడు అంతే. అల్టిమేట్ మూవీ. దిస్ ఇస్ ద అల్టిమేట్ మూవీ ఫర్ ద రామ్ చరణ్ కెరియర్. సూపర్ అనే, చాలా బాగుంది సినిమా. మైండ్ బ్లోయింగ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ బై రామ్ చరణ్. పీక్స్ అసలు సినిమా కెరీర్ బెస్ట్ అనుకోవచ్చు రామ్ చరణ్కి. అందరు పెర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. రామ్ చరణ్ బాగుంది. కాకపోతే కొంచెం ఇక ల్యాగ్ అంటారు కదా, అది చేసిండు. బట్ ఓకే, ఓవరాల్గా మాత్రం టూ గుడ్ ఉంది మూవీ. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా 3 hours చూడొచ్చు. సారీ 1 hour 79 minutes అనుకుంటా. ఐ మీన్ బాగుంది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ మామూలుగా ఒకప్పుడు చిరంజీవి చేశాడు, ఇప్పుడు ఆయన చిరంజీవి చూసాం అది అంటారు. కానీ అంజనాదేవి కొడుకుని ఆ చిరంజీవి ఎలా పుట్టాడు, సురేఖమ్మ కొడుకుని ఈ చిరంజీవి కూడా అలాగే పుట్టాడు. ఇతను మరో చిరంజీవి అంతే, ఫిక్స్. ఎరక్ కొట్టాడు అంతే, నో డౌట్. స్టోరీ ఎలా చెప్తాం, సినిమాలో చూడాలి కదా. ఏమయ్యా మీరు, సూపర్ స్టోరీ ఏమైనా పక్కన పెడితే చిరంజీవిని కంపేర్ చేయకూడదులే, కానీ ఇంకో చిరంజీవి పుట్టాడు అంతే. డైరెక్షన్ కంప్లీట్లీ డైరెక్షన్ అస్సలు బాగా సీరియస్లీ ఎందుకు తీసుకోవడలేదు, అనవసరంగా బోయపాటి గారి సినిమాలు మనకి కూర్చుంటే చాలా బెటర్. అబ్సల్యూట్లీ బోయపాటి ఫాల్ట్. ఏ విధంగా కూడా బాగాలేదు, ఏ ఒక్క పాయింట్ కూడా బాగాలేదు సినిమా. రేపు మీరు డైరెక్టర్ ఫాల్ట్. రామ్ చరణ్ మిస్టేక్ ఏదైనా ఉంటే డైరెక్టర్ని గుడ్డిగా నమ్మడం, ఇంకేం లేదు. సూపర్. రామ్ చరణ్ యాక్షన్ మస్తు బాగా చేశారు. యాక్షన్ బాగా చేశారు. సినిమా సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది అసలుకి. మీరు రామ్ చరణ్ కెరీర్లో ద బెస్ట్ మూవీ. అంటే మీరు ఇంకా ఒక హెచ్డి మూవీని ఒక ఇంట్లో ఒక అల్మార్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. సూపర్ బంపర్ హిట్ అవుతుంది, మంచి కలెక్షన్. చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. సూపర్ ఉందన్నా.
నీకు మాటలు వచ్చు కదా, మాట్లాడచ్చు కదా. బాగుంది బాగుంది. సూపర్, చాలా బాగుంది, ఇంట్రెస్ట్. ఆయన ఎలా ఉన్నా నచ్చుతాడు. చాలా కొత్తగా కనిపించారు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగుంది. ఏదైతే అనుకున్నారో అన్నీ చాలా 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 బాగున్నాయి భయ్య. సినిమా చాలా బాగుంది. మీరు అదే సినిమా చూసినంతసేపు అది ఫీల్ అవుతారు భయ్య, కన్ఫర్మ్. వాళ్ళు ఏదైతే చెప్పారో సినిమా చూసినంతసేపు సూపర్ భయ్య, సూపర్ అన్న. క్లైమాక్స్ బాగుంది, చాలా బాగుంది. అదిరిపోయింది. బాగుంది.